హలో మాస్టరు, ఏమండే మేడం గారు, ఇంట్లో రాగి పిండి ఉంటే గనక ఇవాళ నేను చూపించే రాగి పిండి అప్పచ్చుల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ రాగి పిండి అప్పచ్చులు ఇప్పుడు చేయటం మొదలెట్టినా గానీ ఒక 10-15 నిమిషాల్లో తయారైపోతాయండి. ఇవి మెత్త మెత్తగా అక్కడక్కడ కరకరలాడుతూ పెరుగులో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. రాగిపిండి అప్పచ్చుల కోసం ఒక 2 కప్పుల రాగిపిండిని తీసుకోండి. అప్పచ్చులు కరకరలాడటం కోసం ఇందులోకి కొంచెం బియ్యపిండిని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందులోకి కొంచెం మునగాకు వేస్తున్నాను, ఇది ఆప్షనల్. చివరిగా సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అదేదో ఉద్యమం చేసినట్టు పిండిలోకి మంచినీళ్ళని పోసేయకండి. రాగి పిండిలోకి కొంచెం కొంచెంగా మంచినీళ్ళని పోసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోండి. పుల్లగా ఉండే ఆకుకూర కాకుండా ఇంట్లో ఏ ఆకుకూర ఉన్నా గానీ ఈ రాగి పిండిలో కలుపుకోవచ్చండి. కలుపుకున్న రాగి పిండి ముద్దని ఒక తడిగుడ్డ మీద పెట్టుకోండి. ఈ రాగి పిండి అప్పచ్చిని మరీ మందంగా కాకుండా, అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోండి. రాగి పిండి అప్పచ్చి సమాంతరంగా, అదే అండి యూనిఫామ్ గా వేగాలంటే ఒక చిన్న కన్నాన్ని పెట్టుకోండి. ఒక మందపాటి ఇనప పెనం పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకోండి. పెనం కింద సెగ మధ్యస్థంగా ఉంచుకొని తయారు చేసుకున్న రాగి పిండి అప్పచ్చిని పెనం పైన వేసేసుకోండి. ఈ రాగి పిండి అప్పచ్చులు కాలడానికి కొంచెం సమయం పడుతుంది, గుర్తుంచుకోండి. అంతే అండి, ఈ అప్పచ్చుల్ని 2 వైపులా కరకరలాడేలా కాల్చుకుంటే సూపర్ గా ఉండే రాగి పిండి అప్పచ్చులు తయారైపోతాయి.